మీ దగ్గర గూడా ఇలాంటి పాత కుర్తీలున్నాయా? పాత కుర్తీలుంటే మాత్రం అస్సలు పడేయకండి. ఎందుకంటే వీటితోని మనం ఈరోజు ఒక బ్యాగ్ అయితే స్టిచ్చింగ్ చేయబోతున్నా. అయితే మన దగ్గర పాతవి రైస్ బ్యాగ్స్ ఉంటాయిగా, బియ్యం సంచులు, బియ్యం సంచి, మళ్ళీ మన దగ్గర ఉన్న కుర్తీ, ఇవి రెండిటితోని కలిపి ఒక మంచి బ్యాగ్ అయితే కుడుతున్నా. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మనకైతే ఇలాంటి బ్యాగ్ కుట్టడానికి కావాల్సినవి అయితే చూపెడుతున్నా. ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న బియ్యం సంచులు అయితే పక్కా ఉంటాయి. వేస్ట్ చేసే కంటే, పడేసే కంటే మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. రైస్ బ్యాగ్ని అయితే ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి. 4 సైడ్స్ మొత్తం కార్నర్స్ అన్నీ ఈక్వల్గా అయితే మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే బ్యాగ్ కొలతలు చూపెడుతున్నా స్క్రీన్ మీద చూడండి. వీటితో వచ్చేసి 15, లెంత్ కూడా 15. మనం ఫస్ట్ మెయిన్ అయితే రైస్ బ్యాగ్ మీద అయితే కట్ చేసుకుందాము. చాలా ఈజీగా ఉంటుంది బ్యాగ్ కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ అయితే. నాకైతే ఇలా పాత కుర్తీస్ ఇట్లా ఏమైనా వేస్టేజ్ ఉన్నాయనుకో, వీటితో ఫుల్ ఏమైనా కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేయాలంటే బాగా ఇష్టము. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం కుర్తీ కూడా ఉంది కదా, ఆ టాప్ని కూడా ఇట్లా పెట్టేసుకొని దాన్ని కూడా సేమ్ ఈక్వల్గా ఇదే మెజర్మెంట్స్తోని రైస్ బ్యాగ్ అయితే ఎట్లా కట్ చేసుకున్నామో దాంతోనే మొత్తం ఇట్లా దాని మీద పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం ఇక్కడ అస్తర్ కూడా తీసుకోవాలి. మన దగ్గర ఉంటాయి కదా పాలిస్టర్వి, అట్లాంటివి పాలిస్టర్ అస్తర్లు తీసుకోవాలి. ఎందుకంటే మనకు రైస్ బ్యాగ్ అనేది కనబడవద్దు కాబట్టి. మొత్తం మూడింటిని సేమ్ ఈక్వల్ కొలతలతోనైతే కట్ చేసుకున్నా. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాగ్ హ్యాండిల్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి మనం 16 తీసుకున్నాము. 16 తీసుకొని దానికి మనం ఎంత అంటే 3 ఇంచెస్ లెంత్ వచ్చేసేమో 16 తీసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళిపోతే మొత్తం టోటల్ 4 కార్నర్స్ అయితే మంచిగా స్టిచ్ చేసుకోవాలి. అసలు ఎక్కడ కూడా కిందికి మీదికి కాకుండా ఇప్పుడు 3 ఉన్నాయి కదా, ఒకటి క్లాత్, మళ్ళీ రైస్ బ్యాగ్, ఇంకోటి క్లాత్, అవి మూడింటిని సమానంగా ఈక్వల్గా పెట్టి అయితే మంచిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ 4 సైడ్స్ అయితే ఈక్వల్గా కుట్టేసుకున్నాక ఇప్పుడు కుట్టుకున్నాక ఏం చేయాలంటే మనము 2 ఇంచెస్ దూరంతో మనం ఒక లైన్స్ అయితే గీసుకోవాలి. ఎట్లా అంటే వర్టికల్గా, హారిజంటల్గా. ఎందుకంటే వీటి మీద మళ్ళీ స్టిచ్ చేయాలి మనము. బ్యాగ్ అనేది కింది ఇట్లా లూజ్ కాకుండా. కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకున్నా. ఇక్కడ మధ్యలో మొత్తం నేనైతే స్టిచ్ చేసుకున్నా బాక్సెస్ లెక్క 2 ఇంచెస్. దాంతో మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ అట్లానే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ 3 మెటీరియల్స్ ఈక్వల్గా పెట్టుకొని మొత్తం కుట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి చూసినా అక్కడ నుంచి చూసినా మొత్తము 15 అయితే మెజర్మెంట్స్ రావాలి మనకి. రెండు సైడ్స్ అయితే నేనైతే కుట్టి పెట్టేసుకున్నా. ఇంక చెప్పాను కదా, స్ట్రిప్స్ కోసమని 3 ఇంచెస్ అండి. వీటితో వచ్చేసి 3 ఇంచెస్, ఈ లెంత్ వచ్చేసి 16 అండి. మొత్తం మంచిగా దానికి కూడా లోపల రైస్ బ్యాగ్ అనేది పెట్టిన, ఎందుకంటే స్టిఫ్గా ఉండాలి. నార్మల్ క్లాత్ పెట్టినాం అనుకో మనకు స్టిఫ్గా ఉండదు, తొందరగా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి నేనైతే ఇట్లా రైస్ బ్యాగ్తోనైతే లోపల పెట్టి స్టిచ్చింగ్ చేసిన. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము మధ్యలోకి సెంటర్ పాయింట్ తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి 2.5 సెంటర్ పాయింట్ నుంచి 2.5 మెజర్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండిల్స్ స్టిచ్ చేయడానికి. అప్పుడు మనము అక్కడ నుంచి ఓన్లీ జస్ట్ 2 ఇంచెస్ కిందికి పెట్టి మనం ఇట్లా హ్యాండిల్స్ అనేది స్టిచ్ చేయాలి. ఇట్లా రాంగ్ సైడ్ ఫస్ట్ ఇట్లా స్టిచ్ చేసి మళ్ళీ మీదికి టాప్ స్టిచ్ చేసేస్తే ఈజీగా గట్టిగా ఉంటుందండి హ్యాండిల్స్ కూడా. ఇది వచ్చేసి ఏంటంటే మనకు సైడ్స్ మొత్తము మనకు కవర్ కానికి ఇది ఒక ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్. ఇది వచ్చేసి 4 ఇంచెస్ అండి, 4.5 ఇంచెస్ ఉంది. టోటల్ వచ్చేసి మనకు అయితే 46 ఉందండి. దీన్ని కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మనకు ఎక్స్ట్రా తీసుకున్న కొంచెం మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఈజీ అయితే చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం టోటల్ బ్యాగ్ సైడ్స్ మొత్తం కుట్టేసుకోవాలి దాని హెల్ప్తోని.
మొత్తం నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు నీట్గా ఇట్లా కుట్టేసుకొని మళ్ళీ దాన్ని టాప్ స్టిచ్ చేసేస్తే మనకి ఈజీగా అతికిపోతుంది. అసలు చూస్తున్నారా వీడియోలో ఎంత ఈజీ అయిపోతుంది. చాలా ఈజీ అండి బ్యాగ్ కుట్టడము. ఒక 1-2 టైమ్స్ కుట్టేస్తే మన బ్యాగులు మనమే కుట్టేసుకుంటాము. ఓన్లీ ఒక రైస్ బ్యాగ్ ఉంటే చాలు. మనం ఒక మంచి క్లాత్ ప్లస్ అస్తర్ తెచ్చుకున్నాం అనుకో ఇట్లా ఈజీ అయితే కుట్టేసుకోవచ్చు. దీనికి నేను ఇప్పుడు మళ్ళీ టాప్ స్టిచ్ చేస్తున్నా నీట్గా ఉండడానికి. చూస్తున్నారు కదా ఇట్లా రౌండ్గా మంచిగా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇంకో సైడ్ ఇంకోటి మనం స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఇంకో సైడ్ని కూడా ఇప్పుడు దీని మీద మంచిగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలాంటి బ్యాగ్స్ మనకు మార్కెట్లో 150-200 వరకు అయితే మనకైతే సేల్ చేస్తారు. అదే మనం ఇంట్లో కుట్టుకుంటే మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా స్టిచ్ చేసేసుకున్నాం కదా, దాని మీద టాప్ స్టిచ్ చేసేసుకోవాలి నీట్గా. టాప్ స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ ఏంటంటే మనకు బ్యాగ్ మనం జిప్ పెడతలేమండి. ఎందుకంటే ఇది నార్మల్గా కూరగాయల బ్యాగ్ అట్లా యూజ్ చేసుకోనికి వస్తుంది కాబట్టి జిప్ ఏం పెడతలేము. సో నేను ఇక్కడ ఏంటంటే మనము మన బ్లౌజెస్కి వేస్తాం కదా ఇట్లా నెక్ కోసము, ఆ నెక్ పట్టీ కోసం ఎట్లా వేస్తామో దాని సైజ్ అంతా కట్ చేసుకొని నేను ఇట్లా మొత్తము అస్తర్ క్లాత్ ఉంది కదా దాంతో మొత్తం ఇట్లా దాన్ని పైన ఉన్న మొత్తం ఓపెన్ మొత్తం ఇట్లా కుట్టేస్తున్నా. చాలా ఈజీ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ దాన్ని డబుల్ ఫోల్డ్ చేసేసి మళ్ళీ టాప్ స్టిచ్ చేసేసాం అనుకో మనకు బ్యాగ్ లుక్ సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరే చూడండి ఎంత బాగుంటుందో. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మన బయట కొనే బదులు మనం ఇంట్లోనే ప్రాక్టీస్ అయిపోతుంది, ప్లస్ మనకు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి చూస్తున్నారు కదా, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో ఎస్ అని అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం పక్కా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. ఫుల్ ఎటైనా మనం పిక్నిక్ వెళ్ళినా ఏమైనా టిఫిన్ బాక్సెస్ ఏమైనా పెట్టుకోవాలన్నా ఈజీ క్యారీ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది అసలు. కుర్తీస్ మన దగ్గర ఉన్న రైస్ బ్యాగ్స్ అవన్నీ పడేకున్నా సరే ఇట్లా చిన్న చిన్నవి మనం ఇంట్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తే మనకు స్టిచ్చింగ్ ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుందండి. నాకైతే ఫుల్ నచ్చింది బ్యాగ్ అయితే. ఒకవేళ మీరు ట్రై చేస్తే మాత్రం పక్కా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి.